ఈ విషయం నమ్ముతారా? ఒక మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ఒక పెద్ద ట్యాంకులో 30 కోతి పిల్లలు పడి మరణిస్తే మరి అవి ఎంతకాలం అయిందో తెలియదు. ఆ నీరంతా కలుషితమైపోయి ఉంటుంది. అయినా ఆ నీరే ప్రజలకు పంపిణీ చేశారు. ఎంత ఘోరం! అంటే మున్సిపాలిటీ వ్యవస్థ ఎంత నిర్వీర్యమైంది, ఎంత జవాబుదారీ లేనితనంతో ప్రవర్తిస్తున్నారు అని చెప్పడానికి ఇది ఒక మచ్చు తునక. మన దేశం ఎప్పుడు బాగుపడుతుంది? కనీసం మంచి వాటర్ని సప్లై చేయలేని ఈ దౌర్భాగ్య స్థితిలో అన్నీ ఉన్నాయి, అల్లుడి నోట్లో శని అన్నట్టుగా ఉంది. మన దేశం రోజు రోజుకి ముందుకు ఎదుగుతున్నది. అనేక రకాల ఆయుధాలు కనిపెడుతున్నాము, అనేక ఆకాశంలోకి అనేక రకాల సెటిలైట్లు పంపిస్తున్నాము. ఈ మధ్య కాలంలో ఒక ఆటోమేటిక్ వాచ్ని కూడా కనిపెట్టామండి. ఇంత చేస్తూ కూడా మరి మున్సిపాలిటీ కార్పొరేషన్గా పనిచే